వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. అంటే తప్పకుండా స్పృహణీయత్వేన ప్రతివారు కోరదగినటువంటిది కాబట్టి పరమాత్మను అందరూ కోరుకుంటారు. భగవంతుడు అందరికీ ఇష్టుడు. భగవంతుని యొక్క నామస్మరణ, అలాగే భగవంతుడు ప్రతివాడు ప్రతిరోజు ఆయనను కలవాలి, ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి అని మనకు ఉంటుంది తప్ప వేరే ఉండదు కదా. అందుకే మనకు ప్రత్యేకించి చెప్తున్నారు ఇందులో ఎలాంటిది స్పృహణీయతమత్వేన పరమపురుషార్థ వ్యాపకాని. పరమాత్మ ప్రతివారికి కోరదగినవాడే, అందరికీ ఇష్టుడే. ఇష్టుడే కాదు, ఇష్ట తమ్ముడు. అంటే మనకిష్టమయ్యే వాటన్నిటికంటే చాలా పెద్ద ఇష్టం పరమాత్మ, గొప్ప ఇష్టం పరమాత్మ. పరమాత్మ కంటే ఇష్టమైనది మరేది ఉండదు, ఉండకూడదు. మనం సంసారం అనే మాయలో పడి సంసారంలో ఉండే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ గొప్పవి అనుకుంటాం. ఇవన్నీ ఆయన ఇచ్చినవే కదా. ప్రపంచమంతా ఆయన సృష్టే కదా. ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అనుకోవటం తప్పు కాదు, కానీ మరి ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మ ఎంత అందంగా ఉంటాడని ఆలోచించకపోవటం తప్పు కాదా అండి? ఆయన సృష్టే ఇంత బాగుంటే ఆయన ఎంత బాగుంటాడు? ఓ పర్వతం బాగుంది, ఓ నది బాగుంది, ఓ తోట బాగుంది, ఒక పువ్వు బాగుంది, ఓ కాయ బాగుంది, ఓ దారం బాగుంది, ఓ గోడ బాగుంది, గాలి బాగుంది, పండు చాలా బాగుంది. ఆ పండు ఏ చెట్టుకు వచ్చిందో, ఆ ఇత్తనం ఎవరేశారో, అసలు ఇత్తనం వేస్తే ఇత్తనం భూమిని పెకిలించుకొని పైకి వచ్చేటువంటి స్థితిని ఆ బీజానికి ఎవడు కల్పించాడో వాని గురించి ఆలోచించొద్దా? ఒక్కసారి ఆలోచించండి. అబ్బా ఎంత బాగుందండి చెట్టు, ఇంత పెద్ద చెట్టు అంత చిన్న బీజం నుంచి వచ్చింది. బీజం బాగుందా? అబ్బాయి బాగలేదండి, చెట్టు చాలా బాగుందండి. మరి బీజంలో చెట్టుని విడిచిన వాడు బాగుంటాడా లేదా? అంత పెద్ద మర్రి చెట్టు ఇంత చిన్న బీజంలో ఇరికించాడు. ఎంత గొప్పవాడండి ఆయన. అందం అందం కదా. అందుకే శాస్త్రం చెప్తుంది, అందరూ తప్పకుండా సేవించదగినవాడు, ఇష్టతమ్ముడు, ప్రియతమ్ముడు పరమాత్మ. అతన్ని చేరటమే పరమ పురుషార్థమని చెప్పేటువంటి ఒక 6 కారణాలు చెప్తున్నాడు. పరమంయో మహత్తేజ. మొదటిది తేజస్సు. పరమాత్మ సహజంగానే ప్రకాశించేవాడు. అతను స్వయం ప్రకాశం. మనకు ఏదైనా ఒక వస్తువు కనబడాలంటే దీపం కావాలి, దీపాన్ని మనం ముట్టించాలి. అవునా? దీపం తనంత తాను వెలగలేదు కదా, వెలిగించేవాడు కావాలి. దీపం వెలిగించిన తరువాత ఆ దీపం తనను చూపుతుంది, వస్తువులను చూపుతుంది, కానీ వెలిగించేవాడు ఉండాలి. అవునా? మరి పరమాత్మ ఆయన ఎవరు వెలిగిస్తారండి? ఆయన స్వయం ప్రకాశం. తనకు తానుగా ప్రకాశిస్తాడు, అందరినీ ప్రకాశింపజేస్తాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండములను ప్రకాశింపజేసేటువంటి మహానుభావుని యొక్క తేజస్సు ఎంత గొప్పదుంటుందండి. ఎంత గొప్ప తేజస్సు కలవాడు పరమాత్మ అంటేనే మహత్తేజ. సకల చరాచర పదార్థాలను ప్రకాశింపజేయగల గొప్ప తేజస్సు గలవాడు.
తాను స్వయంగా తేజోమయుడు. పరం జ్యోతి ఉపసంపద్య అని మనకు చెప్తుంది కదా, వేదం చెప్తుంది. బ్రహ్మసూత్రాలు చెబుతాయి. తస్యాదిత్యోభాం ఉపయుజ్య భాతి ఇది. తాను వెలగటమే కాదు, తాను ఎన్నో పదార్థాలను వెలిగిస్తాడు. పరమాత్మ కాంతితోటే సూర్యుడు ప్రకాశిస్తాడు, పరమాత్మ కాంతితోటే చంద్రుడు ప్రకాశిస్తాడు, పరమాత్మ కాంతితోటే గాలి వీస్తుంది, ఆయన కాంతితోటే పువ్వు పూస్తుంది. అవునా? కాబట్టి అలాంటి స్వామిని పరమాత్మ తేజస్సును తీసుకొని సూర్యుడు ప్రకాశిస్తాడు. అంటే పరమ తేజస్సు ఇంత అని ఎవరూ చెప్పటానికి వీలు లేదు. అందుకే మహత్ అన్నాడు. పరమంయో మహత్ తేజ, అది గొప్ప తేజస్సు. అంతకంటే గొప్ప తేజస్సు ఎక్కడ మనకు లేదు. భగవంతుని తేజస్సు సమానమైంది లేదు, దాన్ని మించేటువంటిది కూడా లేదు. ఇలా అన్నీ చెప్పుకోవాలి. మహత్ తేజ, మహత్ తప చెప్పాం కదా, మహత్ బ్రహ్మ, మహత్ పరాయణం. అంటే దానికంటే గొప్పది ఇంకో తపస్సు లేదు, దానికంటే గొప్పది ఇంకో పరబ్రహ్మ అంటూ లేడు, ఇంకో పరాయణం లేదు. పరమాత్మ కంటే పవిత్రమైంది మరొకటి లేదు, పరమాత్మ కంటే శుభాన్ని కలిగించేది ఇంకొకటి లేదు. అన్నిట్లో ఆయనే అత్యంత అధికుడు, 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 అధికతముడు అని చెప్పటానికి చెప్తున్నాడు. తత్సమోస్తి అభ్యధిక కుతోన్యత చెప్తాడు గీతలో. అలాగే చెప్తాడు మనకు ఆడువందారు. పరమాత్మ నీతో సమానం లేనప్పుడు నిన్ను మించినవాడు ఉంటాడా? అలాంటి ఆయన దొరుకుతాడా? అందువల్ల ఈ సర్వస్యేతి తపః, ఇది గొప్ప తపస్సు. యో దేవేభ్య ఆతపతి తమీశ్వరాణం పరమం మహేశ్వరం ఏష సర్వేశ్వరః. ఇలాంటి వేదవాక్యాలతో అనంతమైన అనవరతమైన కళ్యాణ గుణ స్వరూపములు కలవాడు. అందువల్ల ఆయన తపస్సు కూడా గొప్పదే. తపతీతి తపః, అందరినీ తపింపచేస్తాడు. అంటే బాధ కాదు, చలికాలం వేడి కావాలి కదా, వేడి తపస్సు కదా, తపం కదా, తాపం కదా. అందుకే ఆ మహానుభావుడు గొప్ప తపః. పరమం యో మహత్ తపః యో దేవేభ్య ఆతపతి అని చెప్పారు. కాబట్టి అలాగే పరమం యో మహద్ బ్రహ్మ, తరువాతి మాట ఆయనే మహద్ బ్రహ్మ. ఎందుకు? అనవచ్ఛిన్నమైనటువంటి, హద్దు లేనటువంటి, అంతము లేనటువంటి అనంతమైన కళ్యాణ గుణములు కలవాడు. కాబట్టి బ్రహ్మ అంటే బృహత్వాత్, బ్రహ్మణాత్ బ్రహ్మ, పెద్దవాడు. ఎవరికంటే? అందరికంటే. అందరికంటే పెద్దవాడు పరమాత్మ. అలాగే అన్నిటి పెద్దవాడు పరమాత్మ. అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే గొప్ప. కళ్యాణ గుణాలలో, స్వరూపంలో, రూపంలో, గుణాల్లో, విభూతుల్లో అన్నిటి గొప్పవాడు పరమాత్మ. కాబట్టి అతను సర్వశక్తిమయుడు, అతనే సర్వబ్రహ్మణం. తాను పెద్దవాడు, తనను ఆశ్రయించిన వాటిని పెద్దగా చేసేవాడు. భూమి చాలా పెద్దది కదా, మరి సముద్రం అబ్బో ఇంకా పెద్దదండి. మరి గాలి, మరి ఆకాశం, మరి వాళ్ళకి పెద్దవారు. ఇవన్నీ ఎవరు సృష్టించారో వారు. అందుకనే పరమం యో మహద్ బ్రహ్మ, స్వరూపంతో, రూపంతో, గుణంతో పెద్దవాడు కాబట్టి బృహత్వాత్, సర్వశక్తి కలవాడు కాబట్టి అందరినీ పెద్దగా చేసేవాడు, అందరినీ పెంచేవాడు, పోషించేవాడు. కాబట్టి బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ బ్రహ్మ ఇతి అభిధీయతే అని చెప్పాం. కాబట్టి పరమం యో మహద్ బ్రహ్మ, పరమం యః పరాయణం.
తప్పకుండా అందరూ చేరవలసింది ఆయనని. పర అయనం సర్వ ఉత్కృష్టమైన పొందే ప్రదేశము, చేరవలసిన చోటు. అయనం అంటే ఆధారం, ప్రాప్యము. తప్పకుండా చేరవలసిన చోటు ఎవరు? ఇల్లు వాకిలి సంసారం భార్య పిల్లలు కాదు. మేడలో మిద్దెలో మరి కోట్ల కొద్ది రూపాయలో మధుమాంసాదులో మరో భోగాలో ఇవా చేరవలసింది. అవన్నీ క్షణకాలంలో పోతాయి కదా. పొద్దున వండితే సాయంకాలానికి పాసిపోతుంది. అవునా? ఆ అన్నం గొప్పదా? ఒప్పుకున్నావా? పొద్దున వండితే సాయంకాలానికి పాసిపోయి అన్నం తిని పెంచిన శరీరం ఎల్లకాలం ఉంటుందండి? ఎలా ఉంటుంది? అది కూడా పోతుంది. అందువల్ల వీటన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే శ్రేష్టమైంది, అందరూ చేరదగింది ఆయనే. అంతేకాదు పవిత్రాణం పవిత్రంచో మంగళానాంచ మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండములలో ఎన్ని పవిత్రములున్నాయో కదా, వాటికి అన్నిటికంటే ఈయనే పవిత్రము. ఏతం భవావ నతపతి అని మనకు చెప్తారు, వేదం చెప్తుంది. అంటే ఏమిటి? ముక్త పురుషుని మనస్సులో నేను ఏ పుణ్యము చేయలేదే, అన్ని పాపాలు చేశానే, అయ్యో ఆ పాపాలు నన్ను పీడిస్తాయేమో అనే భయం ఉండవలసిన పని లేదు. ఎవరు పరమాత్మ నామాన్ని కీర్తిస్తారో, భగవంతుని నామాన్ని కీర్తించేవాడిని ఇంతకుముందు తాను చేసిన పాపాలు పీడించవు, భయపెట్టవు, బాధ పెట్టవు. ఏతం భవావ నతపతి. ఇలాంటి వాణ్ణి, అంటే ఈ శరీరము లేకుండా అనుకున్నాం కదా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎన్ని పాపాలు చేసినా అతను చేసిన పాపాలు అతన్ని బాధించవు, పీడించవు. ఎందుకంటే పరమాత్మ వాటిని కూడా తప్పింపచేసి దూరంగా పంపుతాడు. భగవంతుని నామాన్ని కీర్తించే వారి పాపాలను భగవంతుడు తప్పింపచేసి కరిగించి ధ్వంసం చేస్తాడు. మరొక కారణం. అలాగే ఇలాంటి వానికి ఏ పాపము అంటదు. తామరాకు నీటి బొట్టు వేస్తే తామరాకు మీదనే ఉంటుంది, కానీ ఆకుకు అంటుకోదు. తామరాకుకు నీరు అంటుకోదు కదా. అలాగే పరమాత్మ భక్తునికి, భగవంతుని నామాన్ని కీర్తించేవానికి పాపం కూడా అంటుకోదు, నశిస్తుంది అన్నమాట.